ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఎందుకు అవసరం అంటారు? మన లైఫ్ సైకిల్ గురించి చూసుకున్నా, లేకపోతే వాళ్ళు ఉన్న కండిషన్ చూసుకున్నా, ఒక 10-15 సంవత్సరాల పాటు ఇతను అక్యుములేట్ చేసుకుంటే ఒక చిన్న ఎంప్లాయ్, మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, ఒక 30,000-40,000 శాలరీ వచ్చే అతను నెలకు 2,000-5,000 రూపాయలు అక్యుములేట్ చేసుకుంటే ఒక 10 years జర్నీ చేసిన తర్వాత ఏదైనా చిన్న అవసరం వచ్చి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే కనుక ఇన్వెస్ట్ చేసిన మనీయే కాకుండా అతనికి ఉన్న ఎసెట్స్ని కూడా అమ్మాల్సిన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఇది వాస్తవం. ఇన్సూరెన్స్ పాలసీ పే చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాగా అనిపిస్తుంది అందరికి, చాలా బర్డెన్గా అనిపిస్తుంది. ఏదైనా సందర్భంలో వీళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బిల్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు అరే ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు పే చేయలేమని ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ కూడా ఫీల్ అవుతుంది. ఒక 13 years బాబుకి ఒక వారం రోజుల నుంచి ఫీవర్ వస్తుంది. ఏదో జనరల్గా సీజనల్ ఫీవర్ ఏదో అని ఆలోచిస్తే కొంచెం చిన్న హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. వీళ్ళు ఒక 3-4 days జర్నీ జరిగిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి డాక్టర్ చూడగానే ఇతనికి బ్లడ్ క్యాన్సర్ అని ఐడెంటిఫై చేశారు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్. డాక్టర్ ఎవరైతే ఎక్కువ మంది వస్తున్నారో అతను బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఎక్కడున్నారు? కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నారు. అదే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మనం చిన్న హాస్పిటల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం. ఈ రోజుల్లో 10 లక్షల పాలసీ సరిపోతుందా సార్? మీరు చెప్పిన ప్రకారం లేదా మనం ఆలోచించే ప్రకారం ఈ రోజుకి 10 లక్షల పాలసీ సరిపోతుంది. 80% కేసెస్లో మాత్రమే, మిగతా 20% కేసులో సరిపోవట్లేదు. పాలసీస్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అవును. సో ఇప్పుడు మరి ఎక్కడ తీసుకుంటే బెటర్ అంటారు? ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెళ్ళి మేజర్ కంపెనీస్లోకి వెళ్ళి ఒక 2 గంటలు వెయిటింగ్ రూమ్లో కూర్చుంటే ఆన్లైన్ పాలసీలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో, అంటే సమస్య రానంత వరకు ఎవరికి ఇబ్బంది లేదు. సమస్య వచ్చినప్పుడే సాల్వ్ చేసేవాళ్ళు కావాలి కదా. ఆ పరిస్థితులన్నీ కూడా అక్కడికి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ సాయిరామ్ని. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్ ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ టాపిక్స్ గురించి మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ ఫీల్డ్లో లాస్ట్ 10 years నుంచి ఉన్నారు. సో సార్తో కొన్ని విషయాలు మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ సాయిరామ్. ఎలా ఉన్నారండి? బాగున్నా. ఓకే సార్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఫస్ట్ మొదలు పెడదాం. అట్లాగే. సో నా దగ్గరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటప్పుడు నేను ఫస్ట్ చూసేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. అవును. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఎందుకు అవసరం అంటారు? హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అన్నదానికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చు సాయిరామ్. బేసిక్గా మన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ అంటే మ్యూచువల్ ఫండ్ కానీ లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవడానికి చాలా ముందుకు వస్తారు. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కానీ రిటర్న్స్ ఉంటాయి. ఒక 10 years 15 years ఏదైనా పే చేసిన తర్వాత వాళ్ళ అవసరాల కోసం ఏదన్నా మనం మెచ్యూరిటీ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి అనే ఆస్పెక్ట్లో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి అయితే చాలా త్వరగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ వేరే హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చేపాటికి యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. కానీ మన లైఫ్ సైకిల్ గురించి చూసుకున్నా, లేకపోతే వాళ్ళు ఉన్న కండిషన్ చూసుకున్నా, ఒక 10-15 సంవత్సరాల పాటు ఇతను అక్యుములేట్ చేసుకుంటే ఒక చిన్న ఎంప్లాయ్, మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, ఒక 30,000-40,000 శాలరీ వచ్చే అతను నెలకు 2,000-5,000 రూపాయలు అక్యుములేట్ చేసుకుంటే ఒక 10 years జర్నీ చేసిన తర్వాత ఏదైనా చిన్న అవసరం వచ్చి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే కనుక ఇతను ఇన్వెస్ట్ చేసిన మనీయే కాకుండా అతనికి ఉన్న ఎసెట్స్ని కూడా అమ్మాల్సిన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇది వాస్తవం. కానీ చాలామంది ఎందుకు యాక్సెప్ట్ చేయరు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నాకెందుకు వస్తుంది, ఆ ప్రాబ్లం ఎవరికో వాళ్ళకి ఏదో టైం బాగోక వచ్చింది కానీ నా దాకా రాదు అన్న కాన్సెప్ట్లో ఆ కాన్ఫిడెన్స్లో బతికేస్తూ ఉంటారు. జనరల్గా నా పర్సనల్ వ్యూ ఆ కాన్ఫిడెన్స్ కూడా అవసరమే. ఎందుకంటే మిడిల్ క్లాస్లోనూ బిలో మిడిల్ క్లాస్లోనూ సంవత్సరానికి ఒక 30-40 వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇన్వెస్ట్ చేసే కన్నా పిల్లల ఎడ్యుకేషన్కు లేకపోతే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఆ మైండ్ సెట్లో చాలామంది ఉంటారు. కానీ ఇవాళ మనకెందుకు వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉన్నామనే కాన్సెప్ట్లో చాలామంది మాట్లాడుతున్నా కానీ ఇవాళ కనుక కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ చిన్న టౌన్స్లో ఉన్న హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ డైలీ 50-100 ఓపీ జరుగుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్గా పర్టికులర్గా హైదరాబాద్ లాంటి సిటీలోనో, విజయవాడలోనో, వైజాగ్లోనో చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఒక తిరణాలు లెక్క ఉంటుంది. వాళ్ళ మనీ కలెక్షన్ ఎంత ఉంది, అక్కడ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, మనం ఎంత హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు ఎంత బిల్స్ పే చేస్తున్నారు అనేది క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మన కళ్ళు తిరుగుతాయి.
చాలామంది ఏమనుకుంటున్నారంటే నాకెందుకు వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ పాలసీ ఎవరికైనా 60స్లోనో 70స్లో ఉన్న వాళ్ళకి కావాలి, కానీ 30స్లో 40స్లో ఉన్న వాళ్ళకి నాకెందుకులే అనుకుంటారు. కానీ ఇవాళ హాస్పిటల్ డేటా కానీ క్లైమ్స్ డేటా కానీ ఏం చెబుతుందంటే కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పేషెంట్స్లో 50% పీపుల్ 40 years బిలో ఉన్న వాళ్ళే. సో ఏదో ఒక ఓవరాల్గా మాకెందుకు ఏమవుతుందిలే అనే ఆ కాన్ఫిడెన్స్తో బతికేస్తాం, కానీ నిజంగా అది అవసరం వచ్చినప్పుడు అరే మనం ఇన్సూరెన్స్ పే చేస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. అంటే చాలామందితో మాట్లాడేటప్పుడు మాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్సూరెన్స్ పాలసీ పే చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాగా అనిపిస్తుంది అందరికీ, చాలా బర్డెన్గా అనిపిస్తుంది. కానీ ఏదైనా సందర్భంలో వీళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బిల్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు అరే ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు పే చేయలేము అని ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. కానీ అంటే ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఎవరో ఏజెంట్ వచ్చారు, ఆ ఏజెంట్ ఎక్కడో కోడ్ తీసుకున్నాడు, అతనికి ఏదో టార్గెట్స్ ఉండటం వల్ల మీరు ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. మీ ఫైనాన్షియల్స్ని కాపాడుకోవడం కోసం, మీ ఫ్యూచర్ గోల్స్ ఎవరికైతే ఉన్నాయో, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ అనో, మీ రిటైర్మెంట్ అనో, మీ డ్రీమ్స్ ఏవో ఉంటే వాటిని అచీవ్ చేయడం కోసం మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో, ల్యాండ్స్లో అవ్వచ్చు, లేదా ఎఫ్డీస్లో అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో కావచ్చు, లేదా స్టాక్స్లో కావచ్చు, ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది ఇన్సూరెన్స్ మాత్రమే. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ని ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్గా చూడొద్దు, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని, మీ అసెట్స్ అన్నింటినీ కాపాడుతుంది. అవును సార్, నిజమే. సో యాక్చువల్లీ 2 days బ్యాక్ నాకు ఒక క్లైమ్ వచ్చింది. అవును. సో 24 years పర్సన్ హాస్పిటల్లో చేరాడు డెంగీతో. అవును, అది సీజనల్ ఇష్యూ. అవును, సో ఎవరికైనా రావచ్చు. ఆయనకు కొంచెం ఇష్యూ ప్లేట్లెట్స్ ఎక్కువ పడిపోవటం వల్ల సో బిల్ మొత్తం 2.5 lakhs అయింది. 2.5 lakh. ఆయనకు వచ్చే శాలరీ ఇయర్లీ 5 lakhs. ఎక్కడి నుంచి పే చేస్తారు? సో ఆయన లక్కీలీ 8,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. సో ఫుల్లీ కవర్ అయిపోయింది. సో అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఒక ధీమా వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ధీమా కాదు సార్, యాక్చువల్గా 2 days బ్యాక్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. ఒక 13 years బాబుకి ఒక వారం రోజుల నుంచి ఫీవర్ వస్తుంది. ఓకే, ఫీవర్ వస్తుంటే ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఏదో ఫీవర్ చిన్నపిల్లలకి కొంచెం పెద్దగా ఎందుకు ఆలోచిస్తాం, ఏదో జనరల్గా సీజనల్ ఫీవర్ ఏదో అని ఆలోచిస్తే కొంచెం చిన్న హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. ఓకే, వీళ్ళు ఒక 3-4 days జర్నీ జరిగిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి డాక్టర్ చూడగానే ఇతనికి బ్లడ్ క్యాన్సర్ అని ఐడెంటిఫై చేశాడు. చూడగానే అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్. అంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎవరు చూస్తున్నామో, డాక్టర్ ఎవరైతే ఎక్కువ మంది చూస్తున్నారో అతను బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. వాళ్ళు ఎక్కడున్నారు? కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఎంట్రీ కావాలంటే ఏంటి పరిస్థితి? మన దగ్గర సఫిషియెంట్ మనీ ఉంటేనే వెళ్ళగలుగుతున్నాం కదా. అదే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మనం చిన్న హాస్పిటల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం. ఈ కేసులో కూడా ఏం జరిగిందంటే చిన్న హాస్పిటల్ అంటే సీజనల్ ఫీవర్ అని చిన్న హాస్పిటల్కి అతను 25 lakhs ఇన్సూరెన్స్ ఉంది. సీజనల్ ఫీవర్ అనుకుని చిన్న హాస్పిటల్కి వెళ్ళాడు. తర్వాత వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే విత్ ఇన్ ద సెకండ్స్లోనే ఐడెంటిఫై చేయగలిగాడు డాక్టర్ పేషెంట్ చూడగానే. ఆ టెస్టులు రాశాడు. అన్ఫార్చునేట్లీ నెగిటివ్గా క్లోజ్ అయింది. కానీ అంటే ఎంట్రీ కోసం అంటే మాకెందుకు ఏమవుతుందిలే అని కాకుండా కొంచెం పెద్దగా ఆలోచించాలి నెగిటివ్గా కూడా. లాస్ట్ ఇయర్లో నాకు ఒక క్లైమ్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చెయ్యం, హెల్దీగా ఉన్న పర్సన్ అంతా బాగుంది, ఏ అబ్నార్మాలిటీస్ లేని పర్సన్కి ఏదో వాళ్ళు టెస్ట్ కొంచెం అబ్జర్వ్ చేద్దామని ఈ న్యూస్లో వీటిలో రీల్స్లో విన్న తర్వాత ఏదో అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ ఇనీషియల్ స్టేజ్లో ఉంది. మొత్తం ట్రీట్మెంట్ క్లోజ్ అయ్యేవాడికి దగ్గర 25 లక్షల రూపాయలు బిల్ అయింది. లక్కీలీ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్స్ ఏమి ఇబ్బంది జరగల. అదే ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే అసెట్స్ ఉంటే ఓకే, ఏదో ఒకటి సెల్ చేస్తారు, మనిషిని కాపాడుకోగలదు. అసెట్స్ లేని వాళ్ళ పరిస్థితి ఉంది. అందుకని ఇన్సూరెన్స్ పాలసీ కావాలి. అది కూడా అసెట్స్ ఉన్నా కానీ ఒకవేళ రియల్ ఎస్టేట్ లాంటిలో ఉంటే కనుక మళ్ళీ మనకి హాస్పిటల్లో బిల్ కట్టాలంటే బయ్యర్ కోసం ఏదో ఒకటి చేయనా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఉన్నాడికైతే. బిలో మిడిల్ క్లాస్ ఉండి 30,000-40,000 ఫ్యామిలీని రన్ చేసే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి. దానికోసమే ఇన్సూరెన్స్ పాలసీ మస్ట్. ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకుండా ముందుకు వెళ్ళొద్దు అని చెప్తాము. సో ఒక ఫస్ట్ టైం పాలసీ కొనే పర్సన్
అసలు ఏం చూసి పాలసీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు? ఇన్సూరెన్స్ పాలసీలో 2 రకాలుగా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. ఓకే. ఒకటి, సరే ముందే నేను కస్టమర్ని బ్లేమ్ చేయకూడదు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేవాళ్ళు కాబట్టి ఏజెంట్స్ ఏమేమి తప్పులు చేస్తారో మాట్లాడతాం. ఓకే. ఏవైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంటే పర్లేదు, అవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు అని కనుక ఏజెంట్ ఎవరైనా చెప్పి మీకు పాలసీ ఇవ్వాలని ట్రై చేస్తుంటే మీరు అలాంటి ఏజెంట్స్ వెళ్ళొద్దు. ఓకే. రెండోది, మీరు కూడా ఏ చిన్న విషయాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ, మీరు ఒక 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఒక 20,000 30,000 పెట్టి పే చేసి పాలసీ తీసుకుంటున్నారంటే మీరు ఆ 30,000 20,000 గురించి ఆలోచించవద్దు. మీకు అవసరమైతే మీ పాలసీ 1 crore వరకు కవర్ చేస్తుంది. అదే పాలసీ ఇవాళ ఉన్న ఆప్షన్స్లో ఏదైనా వరస్ట్ కండిషన్ అవసరమైతే 1 crore వరకు కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా తీసుకుంటున్నట్లయితే 20,000 30,000 పెట్టి పే చేస్తున్నాను కాకుండా 1 కోటి రూపాయల వస్తువు నేను బై చేస్తున్నాను అన్నంత జాగ్రత్తగా తీసుకోండి. ఓకే. ఆ జాగ్రత్తగా తీసుకునే టైంలో ఇంతకుముందు లాంగ్ బ్యాక్ ఏమైనా సర్జరీ జరిగినాయా, మనకి ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా, బాడీలో ఏమైనా మెటల్ పార్ట్స్ ఉన్నాయా, పిల్లలకి చిన్నప్పుడు ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే ఇప్పుడు తగ్గిపోయి ఉండొచ్చు, రేపు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పాల్సిన పరిస్థితుల్లో ఏమన్నా ఇంతకుముందు ట్రీట్మెంట్స్ ఏమైనా జరిగినాయా, అవన్నీ కూడా మీ ఇన్సూరెన్స్ ఏజెంట్కి అడ్వైజర్కి చెప్పాలి. ఓకే. అడ్వైజర్కి చెప్పడమే కాదు, ప్రపోజల్ ఫామ్ మీరు కూడా తీసుకుని ఇవన్నీ ఎంట్రీ అయినాయా లేదో కూడా చూసుకోవాలని బాధ్యత కూడా మీది కూడా. ఓకే. ఎందుకంటే రేపు ఏదైనా అబ్నార్మాలిటీ వస్తే ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఏం ఫైనాన్షియల్స్లో ఇబ్బంది ఏం జరగదు, మీ ఫైనాన్షియల్స్లో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వాటిని అన్నింటినీ క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే పాలసీలు తీసుకోండి. ప్రపోజల్ ఫామ్ని కరెక్ట్గా మనం మొత్తం చదవాలండి. ప్రపోజల్ ఫామ్ చదవాలి, వాడు ఏదైతే క్వశ్చన్స్ వేస్తున్నాడో వాటన్నిటికీ ప్రాపర్గా ఆన్సర్ చేయగలగాలి. ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఇవాళ మాట్లాడుకున్నా ఇవాళ తీసుకుందామని మీకు ఆలోచన వస్తే ఒక 2 days గ్యాప్ తీసుకుని ఇంతకుముందు ఏమన్నా మనం మెడికేషన్ వాడామా, ఇంతకుముందు మనకి ఏమైనా సర్జరీ జరిగినాయా, ఇలాంటివన్నీ కూడా రీథింక్ చేసుకుని ఒకసారి పేపర్ మీద పెట్టిన తర్వాత పాలసీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక 1 crore ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం కోసం ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఒక ఫ్రెండ్ ఏజెంట్ ఉంటే ఆ ఏజెంట్తో పాటు వెళ్ళాం. ఓకే. వెళ్ళి అతనితో డిస్కస్ చేసిన తర్వాత దగ్గర 7-8 lakhs ప్రీమియం, మంచి కమిషన్ వస్తుంది ఆ ఏజెంట్కి కూడా. ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాం, అంతా అయిపోయింది. ఓకే. అది ప్రపోజల్ స్టేజ్లో ఉంది. దాంతోపాటు మీ ఇన్సూరెన్స్ హెల్త్ కూడా చేస్తారండి, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. ఓకే. 20,000 మ్యాటర్ ప్రీమియం, పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. ఇమీడియట్గా ప్రపోజల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఒక నెల రోజుల తర్వాత ఎవరైతే పాలసీ తీసుకున్న అతను ఏజెంట్కి ఫోన్ చేసి, సార్ అబ్బాయికి జ్వరం ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాడు, చేయండి సార్, ఇబ్బంది ఏం లేదు, 1 month అయిపోయింది కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ కవర్ అవుతుందని చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళారు, పాలసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, ఇన్సూరెన్స్కి అప్లై చేశారు. దెన్ తర్వాత ఏమైందంటే పాలసీ రిజెక్ట్ అయింది. ఎందుకు సార్? ఎందుకు రిజెక్ట్ అయింది అంటే మాట్లాడుకునే మనం ఇనీషియల్గా డిస్కషన్ చేసేటప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇవన్నీ అడిగాం. ఓకే. అతను కూడా ఫేర్గానే చెప్పాడు. ఓకే. చెప్పిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళినాక ఏం చెప్పాడంటే అతనికి బై బర్త్ హార్ట్లో చిన్న హోల్ ఉంది. ఓకే. కంజెనిటల్ ఇష్యూ ఉంది. దాన్ని అతను ఈ ఇష్యూ కూడా ఎందుకు చెప్పాలి ఇన్సూరెన్స్లో అని నెగ్లెక్ట్ చేశాడు. ఓకే. కానీ మన దగ్గర నెగ్లెక్ట్ చేశాడు, కానీ డాక్టర్ దగ్గర చెప్పాలి కదా. హాస్పిటల్కి వెళ్ళినాక హాస్పిటల్లో ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్లో ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కంపెనీస్కి అదే బైబిల్, అదే ఖురాన్, అదే భగవద్గీత. దాని తర్వాత నేను పొరపాటును రాశాను, వాళ్ళు ఏదో పొరపాటుని చెప్పారు, ఇది లేదు అది లేదని డాక్టర్ ఇవాళ చాలా హాస్పిటల్స్ ఎవరు కూడా అలా రెక్టిఫికేషన్గా మళ్ళీ రాయరు కూడా. అలాంటి చేసినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటి హాస్పిటల్స్ ఏమన్నా రిపీటెడ్గా వస్తుంటే అలాంటి హాస్పిటల్స్ కూడా బ్లాక్ లిస్టులు పెడుతున్నాయి. ఓకే. అందుకని మేజర్గా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కొంచెం రీథింక్ చేసుకుని 20,000 30,000 రూపాయలు కాదు, ఇది 1 crore ఐటమ్ను మనం బై చేస్తున్నాం అన్న రీతిలో మీరు ఆలోచించుకుని పాలసీలు తీసుకోండి. నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ చాలా మంది అంటే నా దగ్గరకు వచ్చే ముందే సార్ మేము హెల్త్ పాలసీ తీసుకున్నాం అని చెప్తారు. అవును. ఓకే, నేను ఎంతకు తీసుకున్నారని అడుగుతాను. 10 లక్షలు అని చెప్తాను. అవును. అంటే ఈ రోజుల్లో 10 లక్షల పాలసీ సరిపోతుందా సార్? మీరు చెప్పిన ప్రకారం లేదా మనం ఆలోచించే ప్రకారం ఈ రోజుకి 10 లక్షల పాలసీ సరిపోతుంది. ఓకే. 80% కేసెస్లో మాత్రమే, మిగతా 20% కేసులో సరిపోవట్లేదు. ఏదైనా
అంటే హార్ట్ కానీ లేకపోతే ఇలాంటి నార్మల్ కండిషన్ వచ్చినప్పుడు 10 లక్షలు సరిపోతుంది. ప్లస్ ఆటోమేటిక్ రీఛార్జ్ అనే ఆప్షన్స్ చాలా పాలసీలో ఉంటాయి. ఏమైనా అవసరం అయితే కూడా అక్కడ కూడా యూజ్ చేసుకుంటున్నారు. కానీ లివర్ కానీ కిడ్నీ కానీ ఇలాంటి కండిషన్స్లో ఇవాళ హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ లాంటి కేసెస్లో హాస్పిటల్కి వెళ్తే చిన్న ప్రాబ్లం కూడా దగ్గర దగ్గర 60 నుంచి 70 లక్షల రూపాయలు బిల్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో ఎట్లా అవుతుంది? అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు కనుక మీ 10 లక్షల రూపాయల పాలసీ ఉపయోగపడదు. నా సొంత వాళ్ళ కోసం ఒకసారి నేను 25 lakhs పాలసీ తీసుకున్నా. 25 lakhs పాలసీ తీసుకుని బోనస్ యాడ్ చేయాలి. ఆల్రెడీ 25 lakhs మనకి అంతకంటే ఏమవుతుందిలే అని ఆలోచన. చివరికి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం హాస్పిటల్కి వెళ్తే 70 lakhs బిల్ వేశారు. 70 lakhs బిల్ వేశారు. ఆ 20%లో మీరు వస్తే కనుక మళ్ళీ మీ ఫైనాన్షియల్స్ ఇబ్బంది పడతాయి. మీ ఫ్యూచర్ గోల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. అలాంటి డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే 10 లక్షలకి 30,000 రూపాయలు అయితే 1 crore పాలసీ తీసుకుంటే ఇంకో 10,000 అవుతుంది, కానీ 10,000 15,000 ఎక్కువ అవుతుంది, కానీ అంతకంటే ఈ 10 times ఏమి ప్రీమియం పెరగదు. అందుకని ఇవాళ ఉన్న కండిషన్స్లో హయ్యర్ సమ్ ఇష్యూడ్ పాలసీని ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసే హాస్పిటాలిటీ వేరు. మనం ప్రీమియం పే చేసే టైంకి వచ్చేప్పటికి ఇంత చాలు అంత చాలు 2 లక్షలు చాలు 3 లక్షలు చాలు అనుకుంటాం. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే హాస్పిటాలిటీ సింగిల్ రూమ్లో ఉండాలి, సూట్ రూమ్లో ఉండాలి, డీలక్స్ రూమ్లో ఉండాలి. ఇట్లాంటి కోరికలు అంబిషన్స్ అన్ని చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ జనరేషన్లో ఇవాళ ఉన్న యూత్ వీళ్ళు హాస్పిటల్లో ఉన్నా కానీ వర్క్ చేయాలి. పెద్దవాళ్ళు ఏమైనా హాస్పిటల్లో అంటే వాళ్ళకి సర్వ్ చేస్తున్నా కానీ వీళ్ళు వర్క్ చేసుకోవాలి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలని కోరుకుంటున్నారు. అట్లాంటి అట్మాస్ఫియర్ ఉండాలని కోరుకోకపోయినా ఇలాంటి కండిషన్స్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే మీ 10 లక్షల రూపాయల పాలసీ ఎందుకు సరిపోదు? దానికోసం హయ్యర్ సమ్ ఇష్యూడ్ పాలసీ కన్సిడర్ చేయండి. అట్లీస్ట్ హయ్యర్ సమ్ ఇష్యూడ్ పాలసీ కన్సిడర్ చేయలేము, ఆ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అని కొంత మీరు ఏమైనా భయం ఉంటే కనుక అట్లీస్ట్ టాప్అప్ పాలసీలు అన్నా తీసుకోండి. టాప్అప్ పాలసీ ఇచ్చామనుకోండి, మనం ప్రీమియం చాలా కంఫర్ట్ ఉంటుంది కదా వాళ్ళకి. అలాంటి పాలసీ అట్లీస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్స్లో 90% అయినా సేవ్ చేస్తుంది. కొన్ని కన్జ్యూమబుల్స్ అలాంటి కండిషన్స్లో టాప్అప్ పాలసీలో పనిచేయకపోవచ్చు, కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా కవర్ చేస్తుంది కదా. అందువల్ల మనం క్లియర్గా చేయొచ్చు. సార్, మీరు ఇప్పుడు సూపర్ టాప్అప్ పాలసీ గురించి చెప్పారు కదా. అవును. సో దీని గురించి చాలామందికి క్లారిటీ లేదు. సో సూపర్ టాప్అప్ డైరెక్ట్గా తీసుకోవాలా, అవును, లేదా డైరెక్ట్గా 1 crore పాలసీ తీసుకోవాలా? అవును. ఒకవేళ సూపర్ టాప్అప్ తీసుకుంటే సేమ్ కంపెనీ తీసుకోవాలా, లేకపోతే తక్కువ వస్తుందని డిఫరెంట్ కంపెనీ తీసుకోవాలా? అవును. సో ఏది తీసుకుంటే బెటర్ అంటారు? సైరం, ఈ విషయంలో మీకు నాకు కూడా ఆలోచన విధానంలో తేడా ఉండొచ్చు. డిఫరెంట్ అడ్వైజర్స్ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ సూపర్ టాప్అప్ ప్లాన్ గురించి నా ఆలోచన ఏంటంటే సేమ్ కంపెనీలోకే వెళ్ళండి, వేరే కంపెనీలోకి వెళ్ళొద్దు. సేమ్ కంపెనీలోకి వెళ్తే మీ క్యాష్లెస్ 100% అయిపోతుంది. వేరే కంపెనీలోకి వెళ్ళి కనుక మీరు టాప్అప్ రెగ్యులర్ పాలసీ వేరే కంపెనీలో ఉంది, ఇక్కడ టాప్అప్ ఉందంటే టాప్అప్ పాలసీ అర్థం ఏంటి? ఆల్రెడీ బేస్ సమ్మేషుడ్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిన తర్వాత మాత్రం ఈ టాప్అప్ పాలసీ ట్రిగర్ అవుతుంది. బేస్ సమ్మేషుడ్ అయిపోయిందో లేదో ఈ టాప్అప్ పాలసీ ఇష్యూ చేసిన కంపెనీకి ఎలా తెలియాలి? ఇది ఇబ్బంది. ఈ ఇబ్బందిని ఫేస్ చేయాలంటే మనకి సొల్యూషన్ కావాలంటే ఏంటి? అదే కంపెనీలో కనుక మీరు టాప్అప్ పాలసీ కూడా తీసుకుంటే ఆ డేటా అంతా కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది రాదు. అట్లా కాదు అనుకోండి, వేరే కంపెనీలో టాప్అప్ పాలసీ తీసుకున్నాం, ఒక 1000 రూపాయలు 1500 ప్రీమియంలో వేరియేషన్ వస్తుందని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ సమ్మేషుడ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది, మీ పాలసీని ట్రిగ్గర్ చేయమని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఉండేదే హాస్పిటల్ అడవాళ్ళు ఉంటారు. ఈ డాక్యుమెంటేషన్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందువల్ల నా ఉద్దేశం అయితే ఏ టాప్అప్ ప్లాన్ తీసుకున్నా, సూపర్ టాప్అప్ ప్లాన్ తీసుకున్నా, ఎగ్జిస్టింగ్ బేస్ సమ్మేషుడ్ పాలసీ మీకు ఏదైతే కంపెనీలో ఉందో అదే కంపెనీకి వెళ్ళండి, వేరే కంపెనీకి వెళ్ళొద్దు అనేది నేను అడ్వైజ్ చేస్తాను. కరెక్ట్ సార్. ఎందుకంటే టాప్అప్ డిఫరెంట్ కంపెనీస్లో ఉంటే కనుక 2 క్యాష్లెస్ అయితే అవు. సో ఒకటి ఆటోమేటిక్గా రియంబర్స్మెంట్కి వెళ్ళాలి. సో అది చిన్న అమౌంట్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు, నాకు
10 లక్షల పాలసీ ఉంది, మేబీ 10.5 lakhs అయిందంటే ఓకే 50,000 పెట్టుకుంటారు. అవును, బట్ 20 లక్షలు 30 లక్షలు వస్తే కనుక చాలా చాలా కష్టం. చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ పోయి తీసుకురావాల్సి వస్తుంది, మరి ప్రాబ్లం అవుతుంది. మనం బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకుంటున్నాం? ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నా క్రెడిట్ కార్డ్ లెక్క యూజ్ చేయొచ్చు అనే కదా. అవును సార్. అలాంటి సిచ్యువేషన్లో ఏదో చిన్న చిన్న వేరియేషన్స్తో వేరే కంపెనీస్కి వెళ్ళటం వల్ల చాలా ఇబ్బంది పడతాం. ఈ రోజుల్లో చాలా మంది ఎంప్లాయీస్కి వాళ్ళ కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవును. ఎంప్లాయీ వెల్నెస్ బెనిఫిట్లో భాగంగా. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, అవును, ఒక 5 lakhsకి. సో ఇప్పుడు నేను పర్సనల్గా ఇంకో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటారా? నేనైతే తీసుకోవాలని చెప్తా. ఓకే. బిజినెస్ గురించి వదిలేయండి. అంటే చాలామంది మనం ఇలా మాట్లాడగానే నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంట్, నీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది, అందుకని నువ్వు తీసుకోమని చెప్తావని చెప్తారు. ఒక ఫ్రెండ్కి నేను ఒక 7-8 years క్రితం ఓ పాలసీ సజెస్ట్ చేశాను. ఓకే. చాలా క్లోజ్గా ఉంటాం. అన్నా వద్దులే, ఆల్రెడీ కంపెనీది ఉంది కదా, నువ్వేదో చెప్తావు కానీ కష్టంలే అని రిజెక్ట్ చేశాడు. ఒక 2 years తర్వాత అతనికి స్టంట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. హార్ట్లో స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత పాలసీ కావాలి అన్న, పాలసీ ఇవ్వంటాడు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, సరే మిడిల్ క్లాస్లో అట్లాగే ఉంటుంది సిచ్యువేషన్, అట్లా లేకపోతే బతకలేం కూడా. అన్నిటికీ భయపడుతూ కూర్చుంటే అసలు ముందుకే వెళ్ళలేము అన్న కాన్సెప్ట్ అది కరెక్టే. కానీ పరిస్థితి అట్లా వచ్చినప్పుడు ఏంటి, ఇంతకుముందు ఫ్యామిలీ అంతా కలిపితే ఎంత పే చేయగలుగుతాడో ఇప్పుడు అతను ఒక్కడికే అంత ప్రీమియం పే చేస్తున్నాడు. ఇచ్చే బెనిఫిట్స్లోకి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అతనికి ఏదైనా పొరపాటున రేపు ఎప్పుడన్నా ఒక 10 లక్షలు బిల్లు వస్తే నేను 2.5 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ పే చేయలేను. ఓకే. ప్రీమియం మాత్రం చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నా, బెనిఫిట్ మాత్రం చాలా తక్కువ ఇస్తున్నా. మీ హెల్త్ ఎవరికైనా సరే, వాళ్ళు వర్కింగ్లో ఉన్నారా వర్కింగ్ లేరా అనేది పక్కన పెడితే, హెల్తీగా ఉన్నంత వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా పాలసీ ఇస్తుంది. ఓకే. వన్స్ అబ్నార్మాలిటీ ఏదైనా వస్తే, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వస్తే, క్రిటికల్ ఇల్నెస్సే కాదు, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా పాలసీలు ఇవ్వరు. హెర్నియా లాంటిది కానీ, హైపర్ థైరాయిడిజంలో కానీ, ఆథరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, గౌట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీలు రిజెక్ట్ చేస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫ్యూచర్లో వస్తే తర్వాత మీరు వేరియస్ రీజన్స్తో మీరు బిజినెస్లోకి వచ్చారా, జాబ్ ఏం చేస్తాం అనుకున్నారా, లేదా రిటైర్మెంట్ అయ్యారా, ఈ కండిషన్స్ తర్వాత మీకు పాలసీ ఇవ్వాలంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మీకు పాలసీ ఇవ్వదు. అందుకని అట్లీస్ట్ బేస్ పాలసీ ఒక చిన్న పాలసీ పెట్టుకుని టాప్అప్ అన్న తీసుకోండి. అట్లా కాదంటే కనీసం టాప్అప్ పాలసీస్, ఇండస్ట్రీలో కొన్ని టాప్అప్స్ 4 years తర్వాత రెగ్యులర్ పాలసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు 4 కంటిన్యూస్గా రెన్యువల్స్ చేస్తే 5th రెన్యువల్ తర్వాత ఏ రెన్యువల్ అయినా మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ పాలసీని నార్మల్ పాలసీగా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్స్తో కొన్ని టాప్అప్ పాలసీస్ ఉన్నాయి. ఓకే. అలాంటి పాలసీ అయినా తీసుకోండి, అట్లీస్ట్ సేఫ్ జోన్లో ఉంటారు. సార్ మరి ఇప్పుడు పాలసీస్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అవును. సో ఇప్పుడు మరి ఎక్కడ తీసుకుంటే బెటర్ అంటారు? ఇవాళ ఉన్న ఐటీ యుగంలో చాలామంది న్యూ జనరేషన్ పిల్లలందరూ కూడా మనం ఎందుకు వీళ్ళతో మాట్లాడాలి, లేకపోతే వీళ్ళందరూ ఏదో చేసేస్తారు, వాళ్ళ కమిషన్ కోసం పనిచేస్తున్నారు, మనం ఆన్లైన్లో తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. రీసెంట్గా నేను ఒక 3-4 ఇన్సిడెంట్లు చూశాను. వీళ్ళు కోవిడ్ టైంలో ఒక పర్సన్కి డయాబెటిక్ ఐడెంటిఫై అయింది. ఓకే. 34-35 years. ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం వెళ్ళాను. ఏదో మాట్లాడుతుంటే ఆల్రెడీ డయాబెటిక్ అటాక్ అయిందని ఐడెంటిఫై అయింది, పాలసీలో కూడా మెన్షన్ చేశాను అన్నాడు. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో డయాబెటిక్ మెన్షన్ అయి ఉంటే కనుక నేను నీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వలేను, ఓకే, తీసుకోకూడదు, ఇవ్వలేను, నేను పాలసీ రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసిన తర్వాత నీ పాలసీ డాక్యుమెంట్ ఇవ్వంటే పాలసీ డాక్యుమెంట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఇచ్చాడు. నేను ఎక్కడ తీసుకున్నారన్నది ఈ ప్లాట్ఫామ్లో చూడడం కరెక్ట్ కాదేమో కానీ చాలా ఫేమస్ అగ్రిగేటర్ దగ్గర పాలసీ తెచ్చుకున్నాడు. ఓకే. పాలసీ బై చేశాడు. చివరిగా ఇతనైనా నేను డయాబెటిక్ మెన్షన్ చేశాను అంటాడు. పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమీ లేవు. పాలసీ తీసుకున్న తర్వాత ఒక రెన్యువల్ కూడా చేశాడు. అప్పటి వరకు కూడా అతను పాలసీని ఏమీ అలా పాలసీని చెక్ చేయలేదు, పాలసీ వర్డింగ్ చదవలేదు, పాలసీలో ఏ కండిషన్స్ ఉన్నాయి, ఏమేమి మెన్షన్ అయినాయి ఏమీ చూసుకోలేదు. ఓన్లీ నమ్మకం, ఆన్లైన్ అంటే నమ్మకంతో చేసిన పనులు.
చివరికి వెళ్ళి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా కండిషన్లో హాస్పిటల్కి వెళితే ఇతనైతే ఐడెంటిఫై చెప్పాలి కదా. యా, డయాబెటిక్ ఉందని మెన్షన్ చేస్తాడు కదా డాక్టర్ దగ్గర, మొత్తం చెప్తాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అదే పంపిస్తాడు కదా హాస్పిటల్కి. పాలసీ డాక్యుమెంట్లో లేదు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుద్ది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 99%, 95%, 98% కంపెనీస్కి క్లెయిమ్ రేషియోస్ ఉండొచ్చు. ఏజెంట్ దగ్గర క్లెయిమ్ రేషియో ఎంత ఉందో కనుక్కోండి. ఓకే, మీ అగ్రిగేటర్ దగ్గర మీ అగ్రిగేటర్ క్లెయిమ్ రేషియో ఎంతో కనుక్కోండి. అంటే హెచ్డిఎఫ్సినో, కేరో, లేకపోతే స్టారో, లేకపోతే ఐసిఐసిఐ, వేరే రకరకాల కంపెనీలు దగ్గర 28, 29 కంపెనీస్ ఉన్నాయి. ఆ 29 కంపెనీస్ క్లెయిమ్ రేషియోతో కూడా మీకు సంబంధం లేదు. మీకు పాలసీ ఎవరైతే అమ్ముతున్నారో అతని క్లెయిమ్స్ రేషియో ఎంత అది తెలుసుకోగలగాలి. పాలసీ ఎవరైనా ఇస్తాం, క్లెయిమ్స్ వచ్చినప్పుడు నీ ముందుండి నిలబడి నీకేమైనా ఇబ్బంది వస్తే నీ ముందుండి నిలబడి చేయించగలిగేవాడే ఏజెంట్ కదా. అతను ఇండిపెండెంట్గా అతను ఎన్ని క్లెయిమ్స్ చేశాడు, ఓకే, అతను ఎన్ని పాలసీస్ ఉన్నాయి అతని దగ్గర, ఎన్ని క్లెయిమ్ చేశాడు అన్న ఇది కూడా తెలుసుకునే పాలసీలు ఇస్తే కనుక చాలా బాగుంటుంది. కరెక్ట్ సార్. నాకు 2 weeks బ్యాక్ బెంగళూరు నుంచి ఒక క్లయింట్ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు. ఓకే. సో ఆయన ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద క్వశ్చన్. అవును. సో ఆయన ఏంటంటే అంతకుముందు ఒక కంపెనీలో కంపెనీలో పాలసీ ఉంది, అవును, దాన్ని వేరే కంపెనీకి పోర్ట్ చేశాడు. సో ఆయన ఏంటంటే ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే చూసినప్పుడు 5% డిఫరెన్స్ ఉంది. అవును. ఆన్లైన్ డిస్కౌంట్ 5% ఇచ్చాడు. ఆ ఆర్ఎం కంపెనీ ఆర్ఎం నేనున్నాను మీకు, సో ప్రతి టైంలో నేను చూసుకుంటానని చెప్పాడు. అవును. సో పోర్ట్ చేశాడు. అవును. సో పోర్ట్ చేశాడు. క్లైమ్ వచ్చినప్పుడు ఆ ఆర్ఎం అసలు ఫోన్ ఎత్తట్లేదంట. ఫోన్ ఎత్తపోవడం కదా సార్. యాక్చువల్గా మీరు ఏదైనా ఒక ఐటెం గురించి మాట్లాడితే, ఒక వస్తువుని మనం బై చేసినప్పుడు మనం ఇవాళ ఉన్న పరిస్థితులు అందరూ కస్టమర్ కేర్ మీద డిపెండ్ అవుతున్నాం కదా. కస్టమర్ కేర్లో మీకు రెగ్యులర్గా ఒకే పర్సెంటేజ్ కనెక్ట్ అవుతాడు, మీకు నెవర్ కనెక్ట్ అవ్వడు కదా. మీకు ఒక పక్కన మీరైనా వరస్ట్ సిచ్యువేషన్లో ఉంటేనే కదా, క్లైమ్ వస్తేనే కదా మీరు ఇవన్నీ మనకు కావాల్సిన సర్వీస్ కావాల్సింది. ఆ సిచ్యువేషన్లో మీరు రెగ్యులర్గా కస్టమర్ కనెక్ట్ అవుతూ ఉంటే మీ ప్రాబ్లం ఎంత తొందరగా సాల్వ్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. అసలు ఇవాళ ఉన్న కండిషన్స్లో హెల్దీగా ఉన్న పర్సన్స్ మీరు కంపెనీ కస్టమర్ కేర్స్ ట్రై చేయండి, కాల్ చేయడానికి. ఓకే. ఏదైనా ఒక ఎండార్స్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక సర్వీస్ కావాలి, నాకు ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళతో అడిగి మీరు ఆ ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ ఎంత బాగుంటాయో వాళ్ళకే అర్థమవుతుంది. దాంతోపాటు అగ్రిగేటరే కాదు, ఇవాళ సోషల్ మీడియాలో చాలామంది కింద లింక్స్ ఇచ్చేస్తారు. దీన్ని మాకు సపోర్ట్ చేయాలంటే ఈ లింక్లోంచి మీరు బై చేయండి, ఈ లింక్లోంచి బై చేయండి అంటే వాళ్ళు ఆ కంపెనీకి ఏజెంట్స్, అంతే కదా. అంటే వితౌట్ సర్వీస్ వాళ్ళు మీ దగ్గర నుంచి కమిషన్ జనరేట్ చేస్తున్నారు. ఏమీ సర్వీస్ ఇవ్వకుండా కమిషన్ ఎందుకు జనరేట్ చేయాలి, కమిషన్ ఎందుకు ఇవ్వాలి? మీరు ఎవరైతే ఏజెంట్, మీరు లోకల్గా అంటే మీరు కూడా ఆన్లైన్లో ఎవరో ఏజెంట్తో తీసుకోమని కూడా మేము చెప్పట్లా. మీ లోకల్గా ఉన్న నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర కనుక మీరు పాలసీలు తీసుకుంటే మీకు 1 కాంటాక్ట్ పర్సన్ దొరుకుతాడు. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, ఇంకోటి ఏదైనా క్లారిటీ కావాల్సి వచ్చినప్పుడు ఆ పర్సన్ ఒక్కడితోనే మాట్లాడతారు. మీరేం మాట్లాడారు, అతనేం చెప్పాడని కూడా మీకు ఒక చెక్ లిస్ట్ లాంటిది ఉంటుంది. అప్పుడు మీకు సర్వీస్ కూడా ఈజీ అవుతుంది. కానీ ఈ ఊళ్ళో ఇంటి పక్కన నమ్మకుండా ఎక్కడోకి వెళ్ళి ఎవరినో నమ్మినందువల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నా ఉద్దేశం. కరెక్ట్ సార్. ఆన్లైన్లోనే నేను పాలసీ తీసుకున్నాను. అవును. సో అప్పుడు పాలసీ రెన్యూవల్ అప్పుడు నాకు చాలా ఇబ్బంది వచ్చింది, ఎందుకంటే అక్కడ లింక్ అనేది నాకు పేమెంట్కి తీసుకెళ్ళట్లేదు. అవును. నేను దాదాపు 1 month నేను కస్టమర్ కేర్తో మాట్లాడుతూనే ఉన్నాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం అంటున్నారు. బికాస్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నాకు ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుసు కాబట్టి నేను సాల్వ్ చేసుకున్నాను. అదే ఇది ఎవరిని తెలియని పర్సన్ అయితే ఎంత ప్రాబ్లం వస్తుంది. అది చాలా ఇబ్బంది సార్. ఒకప్పుడు నాకు బ్యాంకా పాలసీ ఉండేది. ఓకే. లాస్ట్ ఇయర్ వరకు కూడా నాకు బ్యాంకాలో ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఒక టాప్ అప్ పాలసీ ఉంది. ఓకే. బ్యాంకాలో ఇన్సూరెన్స్ పాలసీ ఆల్ ఆఫ్ సడన్ ఒక 3 months బిఫోర్ నాకు ఒక మెయిల్ ఇంటిమేషన్ ఇచ్చేసి, మీకు ఈ కండిషన్స్తో నేను పాలసీ కంటిన్యూ చేస్తున్నా, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదన్నాడు. రూమ్ రెంట్ 3,000, సర్జరీ అయితే 60,000, మేజర్ కిటికీలనెస్ అయితే 1,00,000 రూపాయలు, నీ రీప్లేస్మెంట్ అయితే 1,00,000 రూపాయలు,
హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే 2 లక్షలతో కండిషన్స్ పెట్టి ఈ కండిషన్తోనే నేను ఈ పాలసీని కంటిన్యూ చేయగలుగుతాను, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదన్నాడు. నాకంటే వేరే టాప్అప్ పాలసీ ఏదో ఉంది. లక్కీగా ఆ సంవత్సరానికి 4 years కంప్లీట్ అయింది ఆ టాప్అప్ పాలసీ కూడా. ఓకే. వెంటనే ఆ టాప్అప్ పాలసీని రెగ్యులర్ పాలసీగా కన్వర్ట్ చేసుకోగలిగాను కాబట్టి సరిపోయింది. ఇంటర్నల్ అదే మైగ్రేషన్ జరిగింది, మీరు రెగ్యులర్ ఇంటర్నల్గా పోర్టబిలిటీ జరిగింది, సరిపోయింది. అదే లేకపోతే అదే టైంలో నాకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ కూడా వచ్చింది. ఎవరిస్తారు అంటే మనం తీసుకునే ఏదైతే బై చేస్తున్నాం ఆ పాలసీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే మాకేం తెలియదా అని చాలామంది అనవచ్చు, మీకు అన్నీ తెలుసు, మీ ప్రొఫెషన్లో మీరు చాలా తప్పు, మీకున్న నాలెడ్జ్ వేరే వాడికి ఎవరికి ఉండదు. మా ప్రొఫెషన్ గురించి కూడా మీకు కొంత తెలిసి ఉండొచ్చు, 70% 80% నాలెడ్జ్ అయితే మీకు ఉండదు. 100% గురించి వదిలేయండి, 70% 80% నాలెడ్జ్ కూడా మీకు ఉండదు. ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెళ్ళి మేజర్ కంపెనీస్లోకి వెళ్ళి ఒక 2 గంటలు కనుక అక్కడ వెయిటింగ్ రూమ్లో కూర్చుంటే ఆన్లైన్ పాలసీలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో, అంటే సమస్య రానంత వరకు ఎవరికి ఇబ్బంది లేదు. ఓకే. సమస్య వచ్చినప్పుడే సాల్వ్ చేసేవాళ్ళు కావాలి కదా. ఆ పరిస్థితులన్నీ కూడా అక్కడికి వెళ్తే ఈజీగా అర్థమవుతాయి. ఓకే సార్, మీరు చూసిన వాటిలో టఫెస్ట్ క్లైమ్ మీరు ఏది మీ సర్వీస్లో? రీసెంట్గానే జరిగింది అది కూడా. ఓకే. దగ్గర దగ్గర ఒక 10 లక్షల రూపాయలు క్లైమ్. ఓకే. పోర్టబిలిటీ చేసే పాలసీ 3 years బ్యాక్ వేరే కంపెనీ నుంచి మన కంపెనీకి మార్చాను. 3 years తర్వాత అతను వాళ్ళ వైఫ్కి ఏదో ఇబ్బంది వచ్చింది, హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన తర్వాత శ్రీను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా, ఇట్లా యశోద తీసుకెళ్ళా మా వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ అయ్యా అన్నాడు. ఓకే, క్లైమ్ వస్తులే వెళ్ళిపో. అయిన తర్వాత అంతా చూసిన తర్వాత ఇక మళ్ళీ క్లోజ్ ఫ్రెండే, నా దగ్గర ఉన్న పాలసీలన్నీ కూడా చాలా దగ్గర వాళ్ళతోనే ఉన్నాయి పాలసీలన్నీ కూడా. ఓకే. రెగ్యులర్గా మాట్లాడుతా ఏంట్రా ఏమైంది అంటే, ఏం లేదన్నా ఏదో కడుపులు నొప్పి సడన్గా వచ్చింది, వెళ్ళి జాయిన్ అయ్యా అన్నాడు. ఫైన్, వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. అతనికి ఆ ప్రాబ్లం 3 months నుంచి ఉంది. ఓకే. ఆమెకు ఆ 3 months నుంచి ఉంది. వెంటనే వీడు ఏదో ఇమీడియట్గా అని చెప్పేప్పటికి ఏదో డాక్యుమెంట్ వెంటనే అప్రూవల్ వచ్చింది, ట్రీట్మెంట్ అంతా నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మధ్యలో ఏమైంది, ఆమెకు సర్జరీ రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకే. సర్జరీ రిక్వైర్మెంట్ వచ్చేవాడికి సర్జరీ దగ్గర ఒక డాక్టరు ఈ 3 నెలల రికార్డు ఉంటుంది కదా, ఈ 3 నెలల రికార్డుని పట్టుకుని పాస్ట్ హిస్టరీ అని రాశాడు. ఓకే. అక్కడ క్లైమ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్వైరీ పెట్టేసి ఆపేసింది. వాడికి డౌట్ అసలు ఇది నిజమైన క్లైమా కాదని. ముందు ఏమి లేదన్నాడు, తర్వాత 3 నెలల డాక్యుమెంట్ అంతా తీసుకొచ్చాడని. ఆ సీక్వెన్స్ అంతా కరెక్ట్గానే ఉంది, ఎక్కడ కూడా మిస్యూజ్ కాల. ఓకే. ఎక్కడ కూడా సీక్వెన్స్ తప్పకుండా మొత్తం డాక్యుమెంట్ అంతా ప్రాపర్గానే ఉంది. కానీ వీడు ఆ 3 months ఎందుకు చెప్పాలా, ఏముంది లేదు దాంట్లో అని చెప్పలా. ఎట్లా బిల్స్ లేవు నా దగ్గర, బిల్స్ ఏమి నేను సేవ్ చేసుకోలేదు, ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని ఏదో దాసాలని ప్రయత్నం చేశాడు. దానివల్ల అతను కట్టిన ఫైన్ ఏంటంటే 1 లక్ష రూపాయలు. క్లైమ్ అంతా క్లోజ్ చేసేవాడికి దగ్గర దగ్గర నాకు ఒక 4 months టైం పట్టింది. ఈ 4 months ఈ 8 లక్షలు 9 లక్షల రూపాయలు బయట తీసుకొచ్చాడు. ఆ బయట తీసుకుని ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, బయట వడ్డీ లేదు నాకు ఈ 3 నెలల నుంచి ఉంది అని చెప్పినట్టయితే అదంతా కూడా ఆన్లైన్లో అయిపోయేది. క్లైమ్స్ వచ్చినప్పుడు కానీ పాలసీ తీసుకునేటప్పుడు కానీ ఏజెంట్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం క్లియర్గా ఉంటే మనం కూడా ప్రాపర్గా సజెషన్ ఇవ్వగలుగుతాం. కొంచెం దాచారు అనుకోండి, అది వాళ్ళకే ఇబ్బంది అవుతుంది, అల్టిమేట్గా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రేపటి రోజున మనం ఆ ప్రాసెస్ అంతా చేయించాల్సిందే. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక పాలసీ మనం తెచ్చుకున్నప్పుడు అతను క్లైమ్స్ వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలి కదా. మనకి టైము చాలా లాస్ అవుతాం, అతనికి కూడా మనీ వేస్ట్ అవుతుంది కదా. అక్కడే లూజ్ 1 lakh అంటే దగ్గర దగ్గర నెక్స్ట్ 3 years ప్రీమియం వెళ్ళిపోయేది. అలాంటి తప్పులు అంటే హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా పొరపాటును కూడా డాక్టర్ దగ్గర కానీ ఏజెంట్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా ఏవి దాయొద్దు. అతను 10 years పాలసీ మనం అసలు దాచుకోవాల్సిన అవసరం ఏంటి? వేరే వీలో మాట్లాడినా కానీ ఏ అవసరం లేని దానికి అతను అట్లా చేసి ఇది చేశాడు. దాన్ని కొంచెం క్లోజ్ చేయడం చాలా టఫ్ అయింది. రెగ్యులర్గా 3 months పాటు వీక్లీ వన్స్ వాడు ఎంక్వైరీకి వచ్చేవాడు, మనం క్లైమ్స్ టీమ్తో మాట్లాడేవాళ్ళం. వాడు రెగ్యులర్గా క్లోజ్ చేస్తా అంటాడు. కానీ వాళ్ళకు కూడా వాళ్ళకుండే గైడ్లైన్స్ వాళ్ళకు ఉంటాయి కదా.
వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొంచెం ఒకసారి మూవ్ చేయరు. ఓకే. ఆ మూవ్ చేయనప్పుడు మనం చేసే ప్రెజర్ మనం పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కొంచెం 3-4 మంత్స్ అయింది. నేను 2 మంత్స్లో క్లోజ్ చేస్తాం అనుకున్నా కానీ దగ్గర 4 మంత్స్ టైం పట్టింది. ఓకే. ఒక కేసులో చూసా, ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఇనీషియల్గా డయాగ్నోస్ అప్పుడు మనం ఇన్సూరెన్స్ అప్లై చేయం కదా. డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ టెస్ట్ ఏదో ఒక స్లిప్ మీద రాసేసి టెస్ట్ చేయించుకురా అంటారు. అది ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు. చిన్న స్లిప్ రాసి ఇచ్చేసి ఈ టెస్ట్కి వెళ్ళండి అంటారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి సందర్భంలో కూడా అలాంటి ఏమైనా టెస్టులు రాస్తున్నప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద కనుక మెన్షన్ చేయించుకుని వెళ్తే తర్వాత ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దానికోసం కూడా ఒక రోజుల్లో పనిచేయాల్సి వచ్చింది. ఓకే. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మీరే రాశారు, దీన్ని యాడ్ చేయండి, యాడ్ చేయించుకునేదంతా ప్రాపర్గా ఒక సీక్వెన్స్లోకి తీసుకొచ్చి మనం అప్లోడ్ చేసి క్లైమ్స్ తీసుకురావడం. ఇవన్నీ అంటే క్లైమ్స్ స్టక్ అవునంతసేపు మనకి ఎక్కడ ఇబ్బంది లేదు, కానీ రీఎంబర్స్మెంట్కి వచ్చిన ప్రతి సందర్భంలోనూ మనం చాలా జాగ్రత్తగానే పనిచేయాల్సి ఉంటుంది. అదే మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది అదంతా. సో ప్రీ హాస్పిటలైజేషన్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రీ హాస్పిటలైజేషన్ నేమ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, అంత కరెక్ట్గా ఉందా మొత్తం. ప్లస్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్, ఇవాళ ఉన్న మనకున్న పాలసీస్ అన్నీ కూడా జోనల్ ప్రీమియంతో వస్తున్నాయి. యా, అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీ. మీరు ఏ జోనల్ ప్రీమియంతో పాలసీ తీసుకున్నారు అదే జోన్లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందా లేదంది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా దాంట్లో కూడా ఇంకో కండిషన్ ఉంది. ఎవరైతే ప్రపోజర్ ఉన్నారో ప్రపోజర్ జోన్ వేరు ఉంటుంది, దాంట్లో ఉన్న పాలసీ హోల్డర్స్ కొంతమంది జోన్ వేరుగా ఉంటుంది. ప్రపోజర్ ఒక చోట ఉంటాడు, వైఫ్ అండ్ హస్బెండ్ వేరే చోట ఉంటారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్లో చూస్తే మనం హైదరాబాద్ విజయవాడ గురించి మాట్లాడుకుంటే విజయవాడలో ప్రీమియం తక్కువ ఓకే హైదరాబాద్ కన్నా. వైఫ్ హస్బెండ్ విజయవాడలో ఉన్నాడు, అతని ప్రీమియంతో పాలసీ ఇచ్చాం. వైఫ్ కిడ్స్ ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే. రేపు పాలసీ ఏదైనా క్లైమ్ వస్తే వీళ్ళకి అప్పుడు ఇష్యూ అవుతుంది. వీళ్ళ ఐడి ప్రూఫ్స్ ఇక్కడ లేవు కదా, ఆ జోన్లో లేవు కదా. అవునవును. వీళ్ళు కట్టిన ప్రీమియం మాత్రం విజయవాడ జోన్లో ప్రీమియంలో పే చేస్తున్నారు. అట్లాంటి సందర్భాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. అట్లాంటప్పుడు డిఫరెంట్ జోన్స్లో కనుక మీ ఐడి ప్రూఫ్స్ ఉన్నప్పుడు హయ్యర్ ప్రీమియం ఎక్కడైతే ఉందో ఆ జోన్లో కనుక ప్రీమియం పే చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. జోనల్ అప్గ్రేడేషన్ తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవన్నీ మనం ఏమన్నా చాలా చిన్నగా ఆలోచించి ఇదే ముందులో చిన్న ప్రాబ్లం ఏమో కానీ సరే అక్కడ ఉంటే అయిపోతుందిలే ఇబ్బంది ఏం లేదు అనుకుంటాం. కానీ పక్కనున్న పిన్ కోడ్స్లో మ్యాచ్ అవ్వకపోవటం వల్ల కూడా 2 రోజులు క్లైమ్ ఆగిన సందర్భం ఉంది. ఓకే. 5,90,000 5,72,000 రెండు పక్కనే ఉంటాయి హైదరాబాద్లో. కొందరు 70 రాస్తారు, కొందరు 90 రాస్తారు, 72 రాస్తారు, కొందరు 90 రాస్తారు. ఆ రెండిట్లో నాకు పర్ఫెక్ట్గా కావాలని చెప్పి మళ్ళీ పాలసీ కాపీలో డాక్యుమెంట్ అప్లోడ్ చేసి క్లియర్ చేసేదాకా క్లైమ్ ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అందుకని జోనల్ ప్రీమియం వచ్చిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ అనేది చాలా మ్యాండేటరీగా చెక్ చేసుకోగలగాలి. అంటే మనం జనరల్గా ఇవాళ ఉన్న ఇండస్ట్రీలో ప్రపోజర్ ఆధార్ ఒకటే చెక్ చేస్తున్నాం. ప్రపోజర్ ఆధార్తో పాటు పాలసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారాలన్నీ చెక్ చేసుకుంటే కనుక ఎలా క్లైమ్స్ అప్పుడే మనకి డిస్టర్బెన్స్ ఉండదు, కస్టమర్కి కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రాసెస్ స్మూత్గా అవుతుంది. ఓకే, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో మనం ఇక ఇన్వెస్ట్మెంట్స్ వైపు మూవ్ అవుతాం. అట్లాగే సాయిరామ్. సో ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసరికి నాకు కాల్ చేసే వాళ్ళు చాలామంది వచ్చేసరికి వాళ్ళ సిచ్యువేషన్ చెప్తారు. సో ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తారు. అవును. సో నేను సిచ్యువేషన్ మొత్తం ఎసర్టైన్ చేసి ఓకే మీకు మ్యూచువల్ ఫండ్ సూట్ అవుతుంది, లేదా మీకు డైరెక్ట్గా ఒక స్కీమ్ సూట్ అవుతుంది, పోస్ట్ ఆఫీస్లో లేకపోతే బ్యాంక్ స్కీమ్ అని చెప్తాను. సో చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి ఇంకా ఏమైనా ఉన్నాయా మ్యూచువల్ ఫండ్స్ కాకుండా అని అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ పెడితే భయం, పోతాయని భయం. సో నిజంగానే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనీ పోతాయంటారా? పోతాయా అంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, పోతాయి. ఓకే, పోతాయి. మొన్న September 24 ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ మనీ తగ్గిపోయింది. వాస్తవమే కదా. అసలు మీరు ఎన్ని రోజుల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీరు తక్కువ రోజుల్లోనే 1 yearలోనే 2 yearsలోనే 3 yearsలోనే ఎందుకు దాని రిటర్న్ని చెక్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా? అది వాళ్ళు తెలుసుకోగలగాలి. లేదు, కంపేర్ చేయడానికి ఎక్కడ కంపేర్ చేస్తున్నాం? మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే వాళ్ళు ఏదైనా ట్రెడిషనల్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. ట్రెడిషనల్ ప్లాన్లో కూడా ఎక్కడికి వెళ్తాం? చివరికి అల్టిమేట్గా ఇన్సూరెన్స్ పాలసీకి వెళ్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకపోతే ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తాం.
ఒక 2 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. అదే 2 ఇయర్స్ పేమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, పే చేశారు. 2 పాలసీలు క్లోజ్ చేసుకుందాం అనుకున్నారు. ఓకే. మంద కూడా మార్కెట్ మైనస్లోనే ఉంది, ఒక 10% మైనస్లోనే ఉంది. ఒక 2 లక్షలు పే చేశారు. వాళ్ళ వాల్యూ వచ్చేవాడికి 1,80,000 ఉంది. ఆ 2 సంవత్సరాలు పే చేసిన ఇన్సూరెన్స్ పాలసీ వాల్యూ ఎంత ఉందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎక్కడ ఎక్కువ లూజ్ అవుతున్నామో తెలుస్తుంది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్కి. సో జనరల్గా ఇన్సూరెన్స్ పాలసీస్ మనీ బ్యాక్ వచ్చేసరికి మనకు ఫస్ట్ 3 ఇయర్స్లో సరెండర్ వాల్యూ జీరోనే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే చాలా కేసెస్లో ఏం జరుగుతుంది సాయిరామ్, నేను చాలా దగ్గర ఉండి చూశాను. అంటే స్టార్టింగ్ 2011లో నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఎల్ఐసిలో కోడ్ తీసుకుని ఇన్సూరెన్స్ పాలసీ చేయడం మొదలెట్టాం. ఓకే. 2015కి వచ్చేవాడికి మనం రియలైజ్ అయ్యాం, కాదు ఇది కాదు రిటర్ను, ఈ రిటర్న్తో చివరికి ఏమీ చేయలేము అన్న ఉద్దేశంతో స్లోగా ఇన్సూరెన్స్ పాలసీలు తగ్గించుకుంటూ వచ్చాం. ఏమవుతుందంటే ఇనీషియల్గా ఎవరైనా పే చేసేవాళ్ళు చిన్న చిన్న ఎంప్లాయీస్ 1,000-2,000 రూపాయలు లేదా సంవత్సరానికి 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెట్టి ఒక పాలసీ తీసుకునే వాళ్ళకి ఒక 2 సంవత్సరాల తర్వాత కంపెనీకి వస్తారు. ఓకే. నాలాంటి అడ్వైజర్ దగ్గరికి, నా దగ్గరికే వచ్చారనుకుందాం. నేనేం చెప్తానంటే, అమ్మ 3 సంవత్సరాలు కట్టిన మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్తా. ఇప్పుడు ఏమి రావు, 3 సంవత్సరాలు కట్టండి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తా. ఓకే. 3 సంవత్సరం తర్వాత ఏం జరిగిద్ది, ఏదైతే థర్డ్ ఇయర్లో వాళ్ళు ఏదైతే పేమెంట్ చేశారో ఆ అమౌంట్ని మాత్రమే మళ్ళా వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వెనక్కి తీసుకెళ్తారు. నేను ఎంత వస్తుందో చెప్పను, డబ్బులు వస్తాయని చెప్తా, ఎంత వస్తుందో చెప్పను. వాళ్ళు ఏమనుకుంటారంటే కట్టిన డబ్బులు మొత్తం వచ్చేస్తాయి కావచ్చు అనుకుంటారు. ఏదైతే ఎక్స్ట్రా పే చేస్తున్నానో అదే వస్తుందని వాళ్ళు అర్థం చేసుకోలేక ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్గా అంటే ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, సరే ఈ ఫీల్డ్లో మీరు నేను లేకపోతే మనం కూడా అట్లాగే ఆలోచిస్తాం, మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉండాలి, నాకు కొంచెం హయ్యర్ రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎవరైనా. అవును సార్. అట్లాగే ఉంటాడు ఏ ఇన్వెస్టర్ అయినా. మనం కూడా ఈ ఫీల్డ్లో లేకపోతే మనం కూడా అట్లాగే ఉంటాం. వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి, కన్విన్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలగాలి. రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చెప్పగలగాలి మనం. ఓకే. అంత టైం మనం ఇవ్వగలిగితే ఆల్మోస్ట్ ఏ ఇన్వెస్టర్ కూడా మన దగ్గర నుంచి మధ్యలో భయపడి వెళ్ళిపోవటం లాంటివి అయితే జరగవు. ఒక సందర్భం అంటే మన టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనకి ఎంత రెవెన్యూ వస్తుందని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. ఆ సందర్భంలో వాళ్ళకి ప్రాపర్గా ప్రోడక్ట్ అర్థం కాకపోవచ్చు, అలాంటి ఇబ్బంది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నాకు 5 రూపాయలు వస్తుంది, 6 రూపాయలు వస్తుంది అంటే దగ్గర 60%, 70% రిటర్న్స్ వస్తాయి అంటాడు. అంటే లాస్ట్ 4 ఇయర్స్ రిటర్న్స్ చూసిన తర్వాత కొన్ని కేటగిరీస్లో పర్టికులర్గా స్మాల్ క్యాప్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఫండ్స్లో కానీ చూసిన తర్వాత నాకు 60%, 70% రిటర్న్ కావాలంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని కండిషన్స్లో కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్ని సైకిల్స్లో అలా జనరేట్ అవుతున్నాం. కానీ ప్రతి ఇయర్ అని ఇయర్ క్యాలెండర్ ఇయర్ అంత రిటర్న్ రావాలంటే సాధ్యపడదు కదా. మనం ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి లాంగ్ టర్మ్ ఉంటే ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఫ్యూచర్ అన్నది కొంచెం అంటే మనం అనుకున్నట్టుగా వెళ్ళదు కదా. కొన్ని అవసరాలు వస్తూ ఉంటాయి, అవసరం వస్తే విత్డ్రా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, స్టాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిన పరిస్థితి, ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది. సార్ ఈ మధ్య గోల్డ్ బాగా ర్యాలీ అయింది. అవును. సో నేను నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం చూస్తుంటే గోల్డ్ నాకు ఆల్మోస్ట్ 2 lakhs టచ్ అయ్యేటట్లు నాకు అనిపిస్తుంది. అవును. సో ఈ పరిస్థితుల్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 lakhs టచ్ అవుతుంది అంటున్నాం. అదే నాకు అనిపిస్తుంది, చెప్తున్నారు. మీకు అనిపిస్తుంది ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో? సో ఆల్మోస్ట్ 14 అవ్వాలి అప్పుడైతే. 15%, మోర్ దాన్ 15% ఉంటేనే 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఇవాళ 90,000 ఉంది, 1,80,000, 2 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 16-17%. హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది? గోల్డ్ ఏ 5 ఇయర్స్ డేటా తీసుకున్నా కానీ ఎంత చూపిస్తుంది రిటర్న్? యావరేజ్ రిటర్న్ 8-9% 12-13%. కొన్ని సందర్భాలు లాస్ట్ 20 ఇయర్స్ తీసుకుంటే 12-13% ఉంది. 16% అయితే ఇంపాసిబుల్. ఓకే. 10-12% ఇంక్రీజ్ అవ్వడానికి అయితే స్కోప్ ఉంది. 2 లక్షలు అవుతుంది, 2 లక్షలు అవుతుందనే మాట్లాడుతున్నాం కానీ మనం చాలా పెరిగిపోయిందనే మాట్లాడుతున్నాం. కానీ
మిగతా అసెట్ క్లాసులు ఏ విధంగా పెరుగుతున్నాయి కదా దాని గురించి మాట్లాడమే. ఉమ్, మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పెరుగుతున్నాయి, మీ శాలరీస్ పెరుగుతున్నాయి, అట్లాగే గోల్డ్ పెరుగుతుంది, అట్లాగే మ్యూచువల్ ఫండ్ పెరుగుతుంది. ఉమ్, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవ్వకుండానే వెళ్ళాలి కదా మనం. అవును. ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్ చేసి ఏం చేయలేం కదా. పెరగడం అనేది సహజం. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెరుగుతుందో చూడండి. లాస్ట్ 5-10 ఇయర్స్ డేటా ఏం చెప్తుందో చూడండి. ఒక టైంలో రీసెంట్గా నేను 2017 నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే గోల్డ్ రిటర్న్ 7 to 8% మాత్రమే. ఓకే. లాస్ట్ 1 year చూసుకుంటే 30 to 33% ఉంది. ఉమ్, లాస్ట్ 1 monthగా చూసుకుంటే దగ్గర దగ్గర వాళ్ళ నెగిటివ్ రిటర్న్. మొన్న ఒక రోజున మార్కెట్ 3,000 పాయింట్లు పెరిగితే గోల్డ్ 3,000 రూపాయలు తగ్గింది 10 grams. అంటే ఏ ప్రోడక్ట్ అయినా దాని ఓన్ కెపాసిటీని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. మనం చేయగలిగేది ఏంటి? అసెట్ అలొకేషన్ చేద్దాం. గోల్డ్లో ఇంత పెట్టండి, ఫిక్స్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇంత పెట్టండి, రియల్ ఎస్టేట్లో ఇంత పెట్టండి. ప్రాపర్ అసెట్ అలొకేషన్ చేసుకుని మనం హోల్డ్ చేయగలగటమే. కానీ ప్రోడక్ట్ అంటే పరిగెత్తుతా వెళితే ఆబ్వియస్గా రిటర్న్స్ అయితే రావు. ఈరోజు గోల్డ్ పెరిగింది బాగా, ఇంకా పెరుగుతుందని ఈక్విటీ లోన్ మొత్తం తీసుకొచ్చి గోల్డ్లో పెట్టాం. గోల్డ్ తగ్గుతుంది, ఈక్విటీ పెరుగుతుంది. లాస్ట్ నెల రోజులుగా జరుగుతుంది అదేగా. యా. ఇట్లాగే ఉంటుంది ఫ్యూచర్ కూడా. మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ప్రాపర్ అసెట్ అలొకేషన్ చేసుకోండి. అంత అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్లోనో లేదా మ్యూచువల్ ఫండ్లోనో లేదా రియల్ ఎస్టేట్లో పెట్టొద్దు. ఒక రేషియో సెట్ చేసుకుని ఆ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఓవరాల్ పోర్ట్ఫోలియో మీద మీకు రిటర్న్ ఎంత జనరేట్ అయిందో చెక్ చేసుకోండి. అంతేగాని ప్రతి హెడ్ని తీసుకుని దీంట్లో ఇంత వచ్చింది, దీంట్లో ఇంత వచ్చిందని క్యాలిక్యులేట్ చేయొద్దు. అన్ని హెడ్స్లో కలిపి ఎంత రిటర్న్ జనరేట్ చేసామో క్యాలిక్యులేట్ చేసుకుంటే బాగుంటుంది. సార్, ఇప్పుడు ఎస్ఐపిలో నెలవారీ పెట్టుబడి పెడుతూ ఉంటారు. అవును. సో ఎస్ఐపిలో మనకు అసలు ఎంత రిటర్న్ వస్తుందంటారు? సరే, ఈ విషయం నాకన్నా నీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే మేము కూడా 10 years నుంచి ఉన్నా, మీరు ఒక 6-7 years నుంచి ఉన్న బిజినెస్ మోడల్ మీది పెద్దది మాతో పోల్చుకుంటే. కొంచెం డేటాని అనలైజ్ చేయడం కూడా నాకన్నా మీరు కొంచెం బాగా చేయగలుగుతారని నా ఒపీనియన్. లాస్ట్ 20 years డేటా, 30 years డేటా ఏం చెప్తుంది మనకి? ఒక ఫ్లెక్సీ క్లబ్ ఫండ్ తీసుకుంటే 25 years జర్నీ లెక్కేసుకుందాం. మనం 40 years 50 yearsకి వెళ్ళొద్దు. 1978లో స్టార్ట్ అయింది, 1995లో స్టార్ట్ అయింది, 1990లో స్టార్ట్ అయింది, ఈ స్టోరీస్కి వెళ్ళొద్దు. ఓకే. 2000 సంవత్సరం మీకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు. 2000 నుంచి ఒక 25 సంవత్సరాలు ఇక్కడికి. ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని తీసుకుంటే ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఈ రోజుకి 3,05,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ వాల్యూ 64 లక్షలు ఇవాళ. ఓకే. ఎస్ఐపిలో ఇదేమీ 60%, 70% రిటర్న్ జనరేట్ చేస్తారు. అలా ఓన్లీ 19.6% రిటర్న్ జనరేట్ చేస్తూ వచ్చింది. ఈ 25 years జర్నీలో ఏం జరిగింది? కేదర్ పరేఖ్ స్కామ్ వచ్చింది. నెక్స్ట్ కేదర్ పరేఖే ఉంది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. 2008లో దగ్గర దగ్గర మార్కెట్ 60% కరెక్ట్ అయినాయి. మళ్ళీ రికవరీ అవడానికి దగ్గర దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది పూర్తిగా రికవరీ రావడానికి. మళ్ళీ కోవిడ్ వచ్చింది 2020లో. 2000 బబుల్, టెక్ బబుల్ అనేవాళ్ళం అప్పుడు. .com బబుల్ అంటే హర్షద్ మేహతా అయిపోయింది. కానీ తర్వాత కేతన్ పరేఖ్ వచ్చాడు. ప్రధానమంత్రులు అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇవాళ మీరు 64 లక్షల దగ్గర ఉన్నారు. అంటే ఎవరైనా ఒక 10,000 రూపాయలు అప్పటి నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కంటిన్యూ చేసి ఉంటే వాళ్ళ వాల్యూ 6,40,00,000. ఓకే. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఈ సిచ్యువేషన్ మానేసి ఇండియా మళ్ళీ అంటే లాస్ట్ 25 yearsగా జరిగిన జర్నీ డెవలప్మెంట్ మానేసి, ఒకప్పుడు మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎస్టీడీ బూతులు ఉండేవి. తర్వాత రిలయన్స్ వాళ్ళు 250 రూపాయలు ఫోన్ ఇచ్చారు. తర్వాత టాటా వాళ్ళ ఫోన్ వచ్చింది, టాటా ఫోను, తర్వాత రిలయన్స్ ఫోన్స్. ఇట్లా మనం ఈరోజు మన మొబైల్లో మన కంప్యూటర్ ఉంది. మన డెవలప్మెంట్ కూడా 2000 ఆ టైంలో చూసుకుంటే మన డైలీ రొటీన్ కోసం లోకల్ సోర్సెస్ మీద చాలా డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇంత ఇండస్ట్రియలైజేషన్, ఇంత అర్బనైజేషన్ లేదు ఆ రోజుల్లో. ఇవాళ మనం లేచిన కాడి నుంచి పడుకునే వరకు మనం వాడే ప్రతి ఐటము, ఈవెన్ మనం తినే రైస్ బ్యాగ్ కాడి నుంచి, లేకపోతే మనం లలిత బ్రాండ్ సంబంధించి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారుగా. అంటే అలాంటి ఇండస్ట్రీలన్నీ బాగున్నంతసేపు
మ్యూచువల్ ఫండ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరేమన్నా ఇక్కడి నుంచి మనకున్న ఈ ఫోన్స్ అన్నీ వదిలేసి, ఈ గాడ్జెట్స్ అన్నీ వదిలేసి మళ్ళీ ఎస్టీడీ బూతుల్లోకి వెళ్ళిపోతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరైనా? లేదు సార్. ఎవరైనా మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ లైట్స్ ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఊళ్ళలోకి వెళ్ళిపోయి నులక మంచాలు, లేకపోతే బాత్రూమ్ లేని వాళ్ళు, లేకపోతే ఇంట్లో ట్యాపులు లేని పరిస్థితి, ఇలా ఏదన్నా బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి, ఇలాంటివి ఊహిస్తున్నారా? లేదు. లేకపోతే ఎవరైనా ఎక్కడైనా ఒక బన్నో, లేకపోతే ఒక టిఫినో, లేకపోతే ఒకటి తినే ఐటమ్ ఏదైనా ఉంటే వేల మంది వెళ్ళి దానికోసం కొట్టుకునే పరిస్థితి ఏమైనా ఇండియాలో వస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు సార్. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మన ఎకానమీ బాగుంటుంది. ఓకే. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతాము, లేదా చిన్న చిన్న కంట్రీస్ లాగా అయిపోతామని కనుక మీరు ఫీల్ అయితే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు. కానీ మీ లైఫ్ స్టైల్ ఇక్కడి నుంచి ఇంకా ఫార్వర్డ్ ముందుకే వెళుతుంది, కానీ మనం డిక్రీజ్ కాము అని నమ్మే వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అంగబలం ఉన్నట్టుని ఎవడో రాడు అంటారు. అంగబలం అర్ధబలం ఉన్నాడు జోలికి ఎవడో రాడు అంటారు. ఇండియా ఎకానమీ కూడా అట్లాంటిదే. దగ్గర 140 కోట్ల జనాభా. ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు తయారైనా ఆడు ఇండియాకి వచ్చి అమ్ముకోవాల్సిందే. ఓకే. మన దగ్గర అంత కెపాసిటీ, అంత పర్చేజింగ్ కెపాసిటీ ఉన్న పీపుల్ ఉన్నారు. ప్లస్ మనం టెక్నాలజీలో కూడా సౌండ్ ఉన్న వాళ్ళమే కదా. ప్రపంచంలో ఏ కంట్రీలోకి వెళ్ళినా మన ఇంజనీర్స్ పనిచేస్తున్నారు. అంటే తెలివితేటలోనూ తక్కువ ఏం లేము, జనాభాలో కూడా తక్కువ ఏం లేవు. ఎవడో వచ్చి మన మీద యుద్ధం చేయడు, అంత తొందరగా మన దగ్గరికి వచ్చి మిసైల్స్ వేసి దాడి చేసి మన దేశాన్ని ఇచ్చేసుకుందామని ఏ కంట్రీ కూడా ఫీల్ అవ్వదు. అట్లా ఉన్నప్పుడు మనం సహజంగా పెరుగుతూ ఉంటాం. సహజంగా పెరుగుతూ ఉన్నప్పుడు మంచి బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రో అవుతూ ఉంటాయి. వాటి దగ్గర నుంచి రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. అమెరికన్ మార్కెట్స్ దగ్గర 100 years ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, మనకున్న డేటా. దగ్గర వాళ్ళు ఇవాళ కూడా 16-17% ఇయర్ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు మార్కెట్. ఓన్లీ 36-37 crores పాపులేషన్ ఉంటేనే అంత రిటర్న్ జనరేట్ చేయగలుగుతుంటే మనం 140-150 ఉన్నాం అఫీషియల్, అన్అఫీషియల్గా కూడా. అన్అఫీషియల్ లెక్కేసుకుంటే మన మార్కెట్స్ ఎందుకు అంత డౌన్ గ్రేడ్ చేసుకుంటాం? 100% ఫ్యూచర్ ఉంటుంది. లాస్ట్ 30-40 yearsలో ఎలాంటి రిటర్న్స్ అయితే మన మార్కెట్ జనరేట్ చేసిందో దానికన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేది నా ఎక్స్పెక్టేషనే కాదు, చాలామంది ఫండ్ మేనేజర్స్ కానీ, లేకపోతే అనలిస్టులు కానీ, లేకపోతే రీసెర్చ్ చేసేవాళ్ళకి వాళ్ళందరూ చెప్పేది కూడా అదే కదా. సార్, ఇప్పుడు నా దగ్గరికి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ వస్తుంటారు. అవును. సో వాళ్ళు కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. సో నాకు ఇప్పుడు ఒక 40 lakhs 50 lakhs వస్తాయి. అవును. సో దీన్ని బట్టి ఏదైనా ప్రాపర్టీ తీసుకుందామా, లేదా మ్యూచువల్ ఫండ్లో పెడదామా? అవును. అది కూడా నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశానండి రీసెర్చ్ అని చెప్తారు. సో నేను వాళ్ళని క్వశ్చన్లు అన్నీ అడుగుతాను. సో అసలు మీకు ఏంటి, పెన్షన్ వస్తుందా? సో మోస్ట్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్. అవును. పెన్షన్ పెద్దగా ఏమీ రాదు. అవును. బట్ స్టిల్ వాళ్ళు రియల్ ఎస్టేట్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారు. అవును. సో మీరు కూడా ఇలాంటి బిహేవియర్ని చూసారా? చూస్తాను. యాక్చువల్గా హైదరాబాద్లో మీరు కానీ నేను కానీ ఏమి చెప్పినా కానీ ఇన్వెస్టర్, ₹1 ఉన్న ఇన్వెస్టర్ ఎవరైనా సరే ముందు చూసేది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ వాళ్ళకి సోషల్ స్టేటస్ని ఇచ్చింది 100%. అది నీ దగ్గర నా అకౌంట్లో 10 కోట్లు ఉన్నాయంటే ఎవరు నమ్మరు, కానీ ఈ 10 బిల్డింగ్లు మనాడే అంటే మనకు వచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. అవును సార్, ఈరోజు మార్నింగ్ కూడా ఒక క్లయింట్ వచ్చారు. సో వాళ్ళ ఇంట్లో ఆపుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఏమొస్తుంది, అదే మనం ప్రాపర్టీ కొంటే నలుగురు చూస్తారు, మనకి ప్రాపర్టీ ఉందని తెలుస్తుంది, సోషల్ స్టేటస్ పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్లో పెడితే ఏమొస్తుంది అని, అవి అసలు ఉంటాయో లేవో తెలియదు అన్నట్లు చెప్పారు. అదే యాక్చువల్గా దీంట్లో కూడా కొన్ని కొటేషన్ చూస్తాం మనం మ్యూచువల్ ఫండ్ యాడ్స్లో. వీడికి ఎసెట్ రిచ్ క్యాష్ పూర్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. వీళ్ళకి ఎకరాల్లోనూ ప్లాట్లు కానీ 100 ప్లాట్లు ఉంటాయి, కానీ ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడదామంటే వీళ్ళ దగ్గర రూపాయి ఉండదు. అలాంటి కండిషన్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 20 years లైఫ్ ఉంటుంది. వాళ్ళ మెడికల్ అడ్వాంటేజ్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు కూడా చాలామంది. వాళ్ళు మనం నేను అన్ని రోజులు ఎందుకు బతుకుతా అని చాలామంది అన్నా కానీ మన చుట్టుపక్కల పల్లెటూళ్ళకో లేకపోతే పార్కులకు వెళ్ళి చూస్తే ఎంత పెద్ద వయసు ఉన్నవాళ్ళు యాక్టివ్గా తిరుగుతున్నారో మనకు తెలుసు. 70s 80sలో ఉన్నవాళ్ళు కూడా చాలా యాక్టివ్గా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అంటే వీళ్ళు జాబ్ చేసావు, బిజినెస్ చేసావు, 60 దాకో 65 దాకో కష్టపడి పనిచేసిన తర్వాత ఆ పీరియడ్లో అతను ఎర్న్ చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. 60 తర్వాత అతనికి ఎర్నింగ్ లేదు, ఖర్చు పెట్టాలి. ఖర్చు లేదు ఆగు కదా. మీరు కొనే ఆ రియల్ ఎస్టేట్ అసెట్ మీకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసిద్దా? ఓకే, క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ అంత అంటే మనం చెప్తే బిజినెస్, వాళ్ళందరికీ వాళ్ళుగా ఆలోచించుకుంటే అది రియలైజేషన్. మీకు మధ్యలో ఒక నెలకు ఒక 50,000 రూపాయలు కావాలంటే మీరు బై చేసే రియల్ ఎస్టేట్ అసెట్ మీకు అది ఇవ్వగలుగుతుందో లేదో చూసుకోండి. ఓకే. ఇవాళ రీసెంట్గా నేను ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సీను 10 కోట్లు పెట్టి వెళ్ళకున్నా 2 లక్షలు వస్తుంది అన్నాడు. సార్ 10 కోట్లు నాకు ఇస్తే 7.5 లక్షలు ఇస్తాను కదా నెలకన్నా. అదేంటి సీను అన్నాడు. ఒక ఫండ్ తీసుకొని రీసెంట్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ 1, 3, 5, 10, 15, 20 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఏంటి ఎంత ఉంటుందా మ్యూచువల్ ఫండ్లో అన్నాడు. ఓకే. ఆయన ఏం చిన్నాడు కాదు. ఒక 2 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని ఫౌండ్ చేసి దాన్ని ఒక స్టేజ్ తీసుకొచ్చి ఒక కంపెనీని నిలబెట్టి ఇంకో కంపెనీని వేరే వాళ్ళకి సెల్ చేసి బిజినెస్ చేసే పర్సన్ ఏంటి సీన్ ఎంత ఉంటుందో దీంట్లో నాకు తెలియదే, ఈ 10 కోట్లు దీంట్లో పెడితే ఏమొస్తుందో, దీంట్లో పెడితే ఎంత వస్తుందా అన్నాడు. కానీ మళ్ళీ 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతిరోజు క్యాష్గా చూస్తాం ఇక్కడ మనం. ఓకే. అక్కడ అసెట్ని చూస్తున్నారు కానీ క్యాష్ని చూడట్లా. గోల్డ్ బై చేస్తానో లేకపోతే ల్యాండ్ బై చేస్తానో, ఆ ల్యాండ్ ఉందంటున్నాడు కానీ నేను 10 లక్షల రూపాయలకు బట్టి చూడట్లా. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం నేను 10 లక్షలు పెట్టాను, 1 కోటి రూపాయలు పెట్టాను. ఇవాళ పాజిటివ్గా ఉంటే ఓకే, నెగిటివ్గా ఉన్న సందర్భంలో తగ్గిపోయింది అనుకుంటాడు. పాజిటివ్గా ఉన్న సందర్భంలో ఇంకొక ఎమోషన్ వచ్చేది, పెరిగింది కదా ఇప్పుడు తీసేసి మళ్ళీ పెడదాం తగ్గినప్పుడు. ఎప్పుడు తగ్గిద్ది ఎవరికీ తెలియదు. టైమింగ్ చేద్దామని ట్రై చేస్తారు. ఎప్పుడు తగ్గిద్ది ఎవరికి తెలియదు. అట్లా తీసిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మార్కెట్లోకి రారు. 70% పీపుల్ మార్కెట్లోకి రారు మళ్ళీ. ఓకే. అన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే మనం ఏం చేయగలము అంటే ఈ ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి, ఇట్లా ట్రై చేయండి అని చెప్పగలుగుతాం. వింటారా వినరా అనేది ఫైనల్ డిసిషన్ వాళ్ళ హార్డ్ అండ్ మనీ. కాకపోతే నేనైతే నా ప్రాక్టీసెస్లో అయితే నేను ఒకటి చేస్తా. వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయంటే ఏదో ఒక విధంగా 10 లక్షలు అయితే తీసుకుంటా. ఓకే. ఒక 10% పెట్టండి, ఒక 2-3 ఇయర్స్ ఉండండి. సిస్టమ్ బాగుందంటే మిగతా అమౌంట్ కూడా తీసుకోవద్దు. కానీ ఓకే, సిస్టమ్ బాగాలేదు, మీకు నచ్చలేదు అనుకుంటే కానీ ఈ అమౌంట్తో కూడా వెళ్ళిపోండి. మీరైతే లాస్ అవ్వరు. ఆ కాన్ఫిడెన్స్ ఇస్తాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% సక్సెస్ అవుతాం. ఓకే. అంటే ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించడం అనేది అది కూడా ఇంపార్టెంటే. అది ఫ్యూచర్లో అట్లా ఉండకపోవచ్చు, కానీ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేది కదా వాళ్ళకి. సార్, మీ క్లయింట్స్లో మీరు చూసిన బెస్ట్ సక్సెస్ స్టోరీ ఏంటి? సక్సెస్ స్టోరీ అంటే ఒక 2-3 ఉంటాయి. అంటే మనకు తెలిసినవి. ఓకే. అన్నీ మనతో షేర్ చేసుకోరు కదా ఇన్వెస్టర్ కూడా. మనతో షేర్ చేసుకునే వాళ్ళు అయితే ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు ఒకటి మాట్లాడుకోవచ్చు మనం. ఓకే. అంటే నాతో అతని జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ అతని శాలరీ ఒక 50,000 ఉండేది. ఓకే. 50,000 శాలరీలో అతని ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా మనీ ఏం చేసేవాడు అంటే చిట్టీలు వేసుకునేవాడు. ఆ చిట్టి వాడికి నా మనీని తీసుకెళ్ళి ఎవరొకరికి ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటూ ఉండేవాడు, కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు. ఆ రూట్లో నుంచి నేనేదో డిస్కస్ చేసి ఫ్రెండ్షిప్లోనూ మాట్లాడుతూ ఒక 10,000 ఎస్ఐబికి తీసుకురాగలిగి 10,000 ఎస్ఐబికి తీసుకొస్తే ఒక 3 ఇయర్స్ పాటు మార్కెట్ నెగిటివ్గా ఉంది, ఏం లేదు. ఓకే. ఎప్పుడు ఏ రోజు స్టేటస్ చూసుకున్నా కానీ ఎంతో కొంత మైనస్లో కనపడుతుంది కానీ పాజిటివ్గా ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో దగ్గర 3 ఇయర్స్ తర్వాత నుంచి సిచ్యువేషన్ అంతా మారటం మొదలుపెట్టింది. మారిన తర్వాత అతనికి లాంగ్ టర్మ్లో అంటే ఇనీషియల్ స్టేజ్లో మార్కెట్లో మైనస్లో ఉండా కానీ మనకు ఉపయోగం ఏంటి అన్నది అతనికి అర్థమైంది. లాంగ్ టర్మ్లో ఏ విధంగా పెరుగుతుంది, మార్కెట్స్ వన్స్ పాజిటివ్గా మూవ్ అయినప్పుడు ఓకే ఏ విధంగా మూవ్ అవుతున్నాయో అర్థమైంది. అర్థమైన తర్వాత స్లోగా ఎస్ఐబి పెంచుకుంటూ వచ్చాడు. ఈరోజు అతని ఎస్ఐబి 1 lakh. ఓకే. అతని వాల్యూ వచ్చేపాటికి అంటే అతను నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలని నేను ఏదన్నా చదివించాల్సి వచ్చినప్పుడు ఆ మనీని విత్డ్రా చేసి చదివించుకోవాలి.
అవసరం అయితే ఓకే. వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏవి ఉంటాయి, అవసరమైనప్పుడు ఈ మనీని విత్డ్రా చేసుకుని చదివించి అతనికి ఏమైనా అబ్రాడ్ వెళ్తా ఉంటాడా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఏమైనా చదివించాలంటే కూడా ఈ మనీ కావాలన్న సిచ్యువేషన్లో స్టార్ట్ చేశాడు. ఏ ఇంట్రెస్ట్ రేట్లో వర్కౌట్ అయితే ఎంత వర్కౌట్ అవుతుందని ఒక క్యాలిక్యులేషన్ వేసుకున్నాం. ఎక్సెల్స్ అన్నీ చూడటానికి బాగుంటాయి. ఒక ఈ మార్కెట్ వరస్ట్గా ఉన్న సిచ్యువేషన్లో సీను ఏంటి ఇట్లా ఉందేంటి ఇట్లా ఉందేంటి అంటే లేదు పాజిటివ్గా మారుతుంది. ఒక టైంలో వాళ్ళు మాట్లాడే మాటలకి మనకు కూడా డౌట్ వస్తుంది, అసలు ఇది జరిగిద్దా, ఫ్యూచర్లో జరిగిద్దా అని. అట్లా డిస్కషన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, ఈ మనీని ఏమి డ్రా చేయాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు, రీసెంట్గా ఒక హౌస్ పర్చేజ్ చేస్తా అన్నాడు. ఓకే. నాకు ఒక 70-80 lakhsలో ఒక అపార్ట్మెంట్ వస్తుంది, నేను అది బై చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అతని ఆలోచన ఏముందంటే దీంట్లో అమౌంట్ తీసేస్తే కొంత ఉన్నా కానీ అక్కడ అయిపోతుంది, అంత అయిపోతుంది, నాకు ఏ ఈఎంఐ బర్డెన్ ఉండదు, ఏ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది అన్న ఉద్దేశంలో అతను ఉన్నాడు. అక్కడ మనం ఎస్డబ్ల్యూపీ అప్లై చేసాం. ఓకే. శ్రీను ఆల్రెడీ నీకు లోన్ వస్తుంది కదా, లోన్ అప్లై చేయి, ఈఎంఐ నువ్వు కట్టొద్దు, ఈఎంఐ ఇక్కడి నుంచి కడదాం. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మార్కెట్స్ అన్నీ చూసుకున్న తర్వాత అతని రియలైజేషన్ ఏంటంటే నేను ఆ రోజు కనుక ఆ 75 లక్షలు స్ట్రైట్గా పే చేసి ఉన్నట్టయితే నేను ఇంత లాస్ అయ్యేవాడిని అని మనం కాకుండా ఆయన క్యాలిక్యులేషన్ చేసి మనకు చెప్తాడు. ఓకే. అంటే 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 దీంట్లో సక్సెస్ ఏంటి అంటే సక్సెస్ కానీ సాటిస్ఫాక్షన్, మనం చేసిన స్ట్రాటజీ ఉపయోగపడింది, అతను నలుగురు చెప్తాడు మన గురించి, దానివల్ల మన బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అన్న తర్వాత కానీ ఓకే మన వల్ల ఒక వేరే అసెట్ క్లాసెస్లో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఒక రీజనబుల్ అసెట్ క్లాస్ తీసుకురాగలమని సాటిస్ఫాక్షన్ అయితే మనకుంది. చాలా బాగా చెప్పారు సార్. సో ఇట్స్ ఎ నైస్ టాకింగ్ విత్ యూ. సో మీ నుంచి చాలా ఇన్సైట్స్ మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు వచ్చాయి. అట్లా ఏముండదు కానీ ఇదంతా జనరల్ ప్రాక్టీస్ సాయిరామ్, మీరు చేసినా నేను చేసినా అంటే మోస్ట్ ఆఫ్ ద అడ్వైజర్స్ ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తారని నేనైతే అనుకుంటా. నేను అంటే ఒక ఫండ్ని సెలెక్ట్ చేసేటప్పుడు మీ వ్యూ కానీ నా వ్యూ కానీ డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ అల్టిమేట్గా గోల్ని రీచ్ అవ్వాలి, కస్టమర్కి మంచి చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ బిజినెస్లో ఉన్న మనందరికి కూడా కస్టమర్కి రిటర్న్స్ వస్తేనే మనకి ఇంకా ఫైనాన్షియల్గా బెనిఫిట్ వస్తుంది. కస్టమర్కి రిటర్న్స్ తగ్గుతూ ఉంటే మన ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది కదా దీంట్లో. ఈ బ్యూటీతోనే మనం ఈ ప్యాషన్గా ఈ బిజినెస్ చేయగలుగుతున్నాం. అందరం ఒకే విధంగా ఆలోచిస్తాం, దాంట్లో మీరు ఒక విధంగా ఆలోచిస్తున్నారు, నేను ఒక విధంగా ఆలోచిస్తున్నారు అని నేను అన్నగాని ఒక ఫండ్ చూసే విధానంలో వేరియేషన్స్ ఉండొచ్చు. నేను కస్టమర్కి అదే చెప్తాను. ఒక 10,000 ఎస్ఐపీ చేసేవాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అదేదో చేస్తున్నారు కదా నువ్వు ఇదేందుకు సెలెక్ట్ చేసావని అడిగేవాళ్ళు ఉంటారు. ఇండియాలో 46 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, అందరి దగ్గర మంచి ఫండ్స్ ఉన్నాయి, బెస్ట్గా పర్ఫామ్ చేసే ఫండ్స్ 1-2 ఉంటాయి. వాటన్నిటిలో ఇన్వెస్ట్ చేయాలంటే నీ దగ్గర ఎంత మనీ ఉంది అని అడుగుతా, ఇన్వెస్టర్ డైరెక్ట్గా అడుగుతా. మీ గోల్ ఏంటి, మీరు ఎంత రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ రిటర్న్స్ తగ్గట్టుగా మన దగ్గర ఏ ప్రొడక్ట్ సూటబుల్ అవుతుంది, మీకు ఏ ప్లాన్ సూటబుల్ అవుతుంది. మార్కెట్ రిటర్న్ జనరేట్ చేయాలంటే ఈటీఎఫ్స్లో పెట్టుకుంటే కూడా సరిపోతుంది కదా, ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. దానికన్నా మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు చేస్తామని చెప్పి ఇన్వెస్టర్ని కన్విన్స్ చేస్తాం. మనందరం చేసేది అదే అని నేను అనుకుంటాను. ఇన్వెస్టర్స్ వాళ్ళ గోల్కి తగ్గట్టు ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. ఎంత ఇన్వెస్ట్ చేసాం కాదు, ఎన్ని రోజులు మార్కెట్లో ఉన్నామని చూసుకుంటే చాలు. నైస్ సేయింగ్ సార్. థ్యాంక్ యూ సాయిరామ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక కొలీగ్ మన ఇంటర్వ్యూ చేయటం అంటే ఇద్దరం ఒకే ఫీల్డ్లో ఉండి కూడా ఇన్సైట్ని షేర్ చేసుకుంటుంది చాలా బాగుంది. నైస్ టాకింగ్.